రాజయ్య అయ్యా C9 చెక్ చేయి. చెప్తుంది నీకే, C9 చెక్ చేయి. ఏమీ లేదయ్యా, ఏమీ దొరకలేదు. చెప్పాను కదమ్మా. జేబులో లేకపోతే తీనట్ట బయటే ఉన్నాడుగా, ఎక్కడైనా దాచి ఉండొచ్చుగా. చూడమ్మా, నీ సాటిస్ఫాక్షన్ కోసం అది చెక్ చేయించాను. అయిపోయింది. నీ నగ ఏమైపోయిందో నువ్వే చూసుకో. సినయ్య, నువ్వు వెళ్ళు. ఎంతైనా మీరు చేసిన తప్పన్నయ్యా. ఆ డ్రైవర్ని అలా వదిలేయకూడదు.
నువ్వు అన్ని అందరి మాటలు నమ్ముతావు, వదిన మాటలు కూడా నమ్ముతావు, కానీ నా గురించి ఒకసారి ఆలోచించావా? ఛీ! ఈమెవరు వదినా? టీచర్, ట్రాన్స్ఫర్ వల్ల బన్నీ బబ్లూని స్కూల్లో చేర్పించడం కుదరలేదు. అందుకే హోమ్ ట్యూషన్ పెట్టి చదివిస్తున్నా. దొంగ వెధవ, వాడే కొట్టేశాడు. నువ్వొక్కడు వన్నయ్యా, పనోళ్ళను కూడా మనోళ్ళు అనుకుంటావు. అందరూ మంచోళ్ళని నమ్ముతావు. వదలను, వాడి సంగతి తేలుస్తాను. నేనిక్కడి నుంచి వెళ్లేలోగా వాడి సంగతి తేల్చేస్తాను. ఇదిగోండి మీ నెక్లెస్. నెక్లెస్? నా నెక్లెసే? అమ్మో 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 అమ్మో, నీకిచ్చాడా దొంగ వెధవా? తిట్టకండి. అనవసరంగా అతన్ని తిట్టకండి. సీనిని నేను ఆ డ్రైవర్ నాకు ఇవ్వలేదు. అసలు ఆ మాటకొస్తే ఆయన బయట లేనే లేడు. అతను నీకివ్వకపోతే ఇది నీకెలా వచ్చింది? అయినా అతన్ని తిడితే నీకు రోషం ఎందుకమ్మా? అతనికి నీకు ఏదైనా సంబంధం ఉందా? సంబంధం ఉంది. సీనయ్యకి నాకు సంబంధం ఉంది. మనిషికి మనిషికి మధ్య ఉండే సంబంధం. మానవత్వం అనే బంధం. అతన్ని కాదండి, తప్పు చేయకుండా ఏ మనిషిని తిట్టినా నాకు బాధేస్తుంది. పని వాళ్ళంటే డబ్బు లేని వాళ్లే కానీ నీతి లేని వాళ్ళని అనుకోకండి. ఇన్ని మాటలు చెప్తున్నావు బానే ఉంది, కానీ అతను దాచిపెట్టకుండా నీకివ్వకుండా ఇది నీకెలా వచ్చిందో చెప్పమ్మా. కార్ సీటు మధ్యలో ఉంది. అబ్బో అబ్బో అబ్బో, ఏం కవర్ చేస్తున్నావు? అతను దాచకుండా బ్యాగ్ లో నెక్లెస్ కార్లోకి ఎలా వచ్చింది? అమ్మా, ఆ గొలుసు నేనే తీశాను. కార్లో ఆడుకొని వదిలేశాను. ఇది నువ్వు చేసావా? దేంతో ఆడుకోవాలో దేంతో ఆడుకోకూడదో తెలీదా? పదా. కారులో వెతికి చాలా మంచి పని చేశావమ్మా. ఈరోజు ఒక మంచివాడి మీద పడ్డ చెడ్డ ముద్రని తుడిచేశావు. మా సిస్టర్ మాటలు పట్టించుకోకు. తనకి కాస్త తొందర ఎక్కువ. సేనాయ్ గురించి మనకు తెలుసు. ఇప్పుడు తనకి కూడా తెలిసింది. అది చాలమ్మా. ఇది సరేనండి. పాపం ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒకవేళ ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోయాడేమో. లేదు, అలా చేస్తాడు అనుకోవడం లేదు. ఎందుకంటే అలా చేస్తే తప్పు చేసిన వాడు అవుతాడు. కాసేపు లోన్లీగా ఉన్నాడేమో. లెట్స్ సీ. పద్మావతి, నువ్వు వెళ్ళి పిల్లలకు ట్యూషన్ చెప్పు. నా బ్యాగ్ లోపల పెట్టినప్పుడు నాకు కొట్టేలా?
సీనయ్య, ఎక్కడికి వెళ్ళావు సీనయ్య? పోయిందనుకున్న నెక్లెస్ దొరికింది. నువ్వింటికి రాకపోతే తప్పు చేశావనే నేరం నీ మీద పడుతుంది. పద్మావతి, ఇంకా వెళ్ళలేదేంటి? లేదండి, వర్షం పడేలా ఉంది కదా, అందుకనే ఆగాను. అవును, వర్షం వచ్చేస్తే ఎలా వెళ్తావు? సమయానికి డ్రైవర్ కూడా లేడు. పొద్దున్న జరిగిన అవమానానికి బాధపడి వెళ్ళిపోయినట్టున్నాడు. ఇప్పుడు దాకా ఇక్కడేం చేస్తున్నాడు? అమ్మగారికి ఈ విషయం చెప్పాలి. లేదండి, అతన్ని చూస్తే అలా అనిపించడం లేదు. తప్పకుండా తిరిగొస్తాడు. అమ్మగారు, అమ్మగారు, మన డ్రైవర్ సీనయ్య ఇంటి వెనక మాల కూర్చొని బాధపడుతున్నాడమ్మా. నేను ఇప్పుడే వస్తాను. అమ్మయ్యా, నా నమ్మకం నిలబెట్టావు సీనయ్య. ఎక్కడి నుంచి వస్తున్నావు సీనయ్య? పొద్దుటి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయా? నువ్వు అనుకున్నట్టు ఆ నెక్లెస్ పోలేదు, దొరికింది. దొరికినదా అమ్మా? ఏడున్నది? కార్లోనే ఉందంట. కారులోనా? నేను దాచలేదమ్మా. నీ గురించి నాకు తెలీదా సీనయ్య? ఎందుకనో మన టీచర్కి అనుమానం వచ్చి కారులో వెతికితే సీట్ల మధ్యలో దొరికిందంట. మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి స్టేషన్ నుంచి వస్తూ ఆడుకుంటూ అక్కడ దాచిందంట. పోన్లేండమ్మా, దొరికినాదిగా, గది చాలు. అనవసరంగా నిన్ను చాలా బాధ పెట్టాం. సారీ సీనయ్య. అయ్యో, గంత మాట ఎందుకమ్మా? నేను మంచోడని తెలిసినదిగా, గది చాలు. గా టీచరమ్మ ఎవరో కాని పుణ్యం కట్టుకున్నది. నేను థ్యాంక్ యూ చెప్పానని చెప్పండి. ఓ థ్యాంక్సా? అవునమ్మా, థ్యాంక్ యూనే. నువ్వు చెప్దులే గాని వర్షం వచ్చేలా ఉంది, కాస్త ఆమెను పంపించేసరా. గట్లనే అమ్మా. నువ్వు వెళ్ళి కారు బయట పెట్టు, నేను టీచర్ అమ్మని పంపిస్తాను. గట్లనే అమ్మా. ఇక నేను వెళ్ళొస్తానండి. లేదు పద్మావతి, నేను డ్రైవర్కి చెప్పాను, నిన్ను మీ ఊరి దగ్గర డ్రాప్ చేసి వస్తాడు. నువ్వు వెళ్ళు. వద్దు మేడం, ఏం పర్లేదు, నేను వెళ్తాను. పర్వాలేదు, వెళ్ళు. అతను మంచివాడని తెలిసిందేగా, ఎలాంటి అనుమానాలు పెట్టుకోనక్కర్లేదు. మరీ ఇంత మొహమాటం అయితే ఎలా బతుకుతా? పైగా వర్షం వచ్చేలా ఉంది. పద. వెళ్ళు, కూర్చో. సీనయ్య, జాగ్రత్తగా తీసుకెళ్ళు. గట్లనే అమ్మా.
కలలను చిదిమేస్తుందా ఓ దైవమా ఎన్నాళ్ళీ నీ వింత పంతం వెలిగించవా ఈ మమతల గోరంత దీపం శ్రీలక్ష్మి కలసీనయ్య కథ ఆదర్శమే కావాలి ప్రతి జంటకి ఈ బంధం హనుమయ్యే కలిపిన కమ్మని రమణీయం ఆ జానకి రాముల జంటకు ప్రతిరూపం ఆ గల్లి చివరి దాకా పోయి వస్తాను. టీచర్ అమ్మా, పోయిన నగ మీరు వెతికిచ్చినారని తెలిసినది. నేను దొంగను కాదని నిరూపించినందుకు మీకెట్టా నా కృతజ్ఞతలు చెప్పాలో తెలవడంలా, గాని మీరు చేసిన సహాయానికి మీకెప్పుడు రుణపడి ఉంటాను. పోయిరండి.